హరిహర వీరమల్లు ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది. 3 years తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫుల్ లెంత్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న మూవీ. 5 years ఆన్ సెట్లో ఉండి ఇప్పుడు రిలీజ్ అయిన మూవీ. వీరమల్లు డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే కన్నా ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరిహర వీరమల్లు 1650 ADలో ఫస్ట్ టైం డైమండ్ మైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత 17th centuryలో జరుగుతున్న కథ. ఔరంగజేబ్ ఇండియాని రూల్ చేయాలి అనుకుంటున్న టైంలో వీర ఒక థీఫ్ కాస్ట్లీ డైమండ్ని దొంగతనం చేసి దాన్ని అమ్మేసి దానికి వచ్చిన మనీని ప్రజలకి సహాయం చేసే టైప్ క్యారెక్టర్. అలాంటి వీరాకి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో చాలా పెద్ద టాస్క్ ఒకటి ఇస్తారు. అదే ఔరంగజేబ్ దగ్గరున్న కోహినూర్ని గోల్కొండకి తీసుకొని రావాలని. ఫస్ట్ హాఫ్ మొత్తం వీరా చేసే లోకల్ థెఫ్ట్స్ గురించి ఉంటుంది. సెకండ్ హాఫ్లో కోహినూర్ని రికవరీ చేసే దాని గురించి ఉంటుంది సినిమా అంతా. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పకూడదు, చెప్పుకోవడానికి ఏం లేదు. కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. ఏం లేదు స్టోరీలో, లిటరల్లీ ఏం లేదు. చాలా పూర్ స్టోరీని చాలా ఎక్కువ డ్రాగ్ చేశారు. అసలు 2 parts చేయాల్సిన అవసరమే లేదు. గట్టిగా చెప్పాలంటే ఈ ఒక్క సినిమా కూడా అనవసరం. వీరా అనే క్యారెక్టర్ని హీరోయిక్గా చూపించాలి అనే ఓన్లీ కాన్సెప్ట్ తప్ప మిగతా ఏం లేదు. ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత బెటర్. ఇంకా ఫైట్ సీక్వెన్స్తో ఎంట్రీ ఉంటుంది. మళ్ళీ ఒక ఫైట్ సీక్వెన్స్ తర్వాత అప్పుడు అన్వాంటెడ్ రొమాన్స్. పంచమి క్యారెక్టర్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్యాక్ డ్రాప్. ఫస్ట్ హాఫ్ స్లోగా అవ్వడానికి ఇదే రీజన్. సెకండ్ హాఫ్ అసలు ఏం లేకపోవడానికి కూడా ఇదే రీజన్. 1% కూడా అవసరం లేదు ఈ క్యారెక్టర్. సాంగ్స్ అండ్ రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉండాలి అంటే హీరోయిన్ ఉండాలి, అందుకని ఉంటుంది. కొంచెం అప్పుడప్పుడు డ్రాగ్ చేయడానికి క్యాష్ చేసుకున్నారు, కానీ డ్రాగే చేసింది. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ కీ ఫ్యాక్టర్ అయింది. బికాస్ అప్పటికే స్లోగా ఉందనిపించింది. సెకండ్ హాఫ్ సినిమాని ఎటు రూట్ చేస్తే రిజల్ట్ కూడా అలానే వస్తుంది. కానీ కంప్లీట్ టర్న్ తీసుకొని ఫస్ట్ హాఫ్ ఫార్ బెటర్ దాన్ సెకండ్ హాఫ్ అనిపించింది అయిపోయాక. అసలు సెకండ్ హాఫ్ లో కొంచెం కూడా స్టోరీ ముందుకు వెళ్ళదు. అనవసరంగా మళ్ళీ పంచమి క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేస్తారు. తారా తారా అనే సాంగ్ ఒకటి మళ్ళీ ఈ సాంగ్ తోనే పోవడం స్టార్ట్ అయింది. ఈవెన్ హీరో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ లో కూడా డెప్త్ ఉండదు, కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉండదు. ఇంకా మెయిన్ డిసడ్వాంటేజ్ CGI. సెకండ్ హాఫ్ లో ప్రతి సీన్ CGI చేశారు. ఘోరమైన CGI. మళ్ళీ చాలా బాధేసింది. 5 years టైం ఉండే కదా, ఎందుకు ఇంత వీక్ ప్రోడక్ట్ డెలివరీ చేశారని. సరే, కళ్యాణ్ గారి పోర్షన్స్ మాత్రం టైం లేక అలా ఉంది అంటే అది అనుకోవచ్చు. ఫ్రమ్ ది ఫస్ట్ సీన్ CGI గురించి అర్థమైపోయింది. టైగర్ సీక్వెన్స్ ఎందుకు, వోల్ఫ్స్ ఎందుకు, ఇది అది అని కాదు. ఖాళీగా కబుర్లు చెప్పుకునే సీన్ కూడా గ్రీన్ మ్యాట్ లో చేశారు. డీఏజింగ్ షార్ట్స్ కొన్ని ఉన్నాయి. అబ్బో, అవైతే డేంజర్ ఉంటాయి. ఫస్ట్ ఈ కాంబినేషన్ లో మూవీ అని అనౌన్స్ చేసినప్పుడే క్రిష్ గారి ప్రీవియస్ మూవీస్ చూసి వర్కౌట్ అయ్యే ప్రాజెక్ట్ కాదు అనిపించింది. తర్వాత కొన్ని టీజర్స్ చూశాక కొంచెం పర్లేదు అనుకున్నా. మెల్లిగా మూవీ లేట్ అవ్వడం, క్రిష్ గారు అవుట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అని తెలియడం, ఒక టైంలో అసలు మూవీ ఉందో షెల్వ్ అయిందో కూడా డౌట్ వచ్చింది. ఇన్ని ఆర్ట్స్ మధ్యలో మూవీ రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయింది, బాగానే అనిపించింది. లాస్ట్ మినిట్ లో ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేసేసరికి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి మూవీ మీద. కానీ నథింగ్ కెన్ సేవ్ దిస్, నాట్ ఈవెన్ పవన్ కళ్యాణ్. ఆయన ఎంత కష్టపడ్డా కష్టం. డైరెక్టర్స్ ఫాల్ట్ స్క్రీన్ మీద చాలా కనిపిస్తుంది. కళ్యాణ్ గారు కమిట్ అయ్యారు, సగం షూట్ కూడా అయింది కనుక ప్రొడ్యూసర్ ని సేవ్ చేయడానికి కంటిన్యూ చేశారేమో కానీ చేయకుండా ఉండాల్సింది. సీరియస్లీ అంత బ్యాడ్ ఉంది. ఔరంగజేబ్ అన్నారు, ఏముండదు అంత సీరియస్ క్యారెక్టరైజేషన్. మొఘల్స్ చేసిన వాటికి రెస్పాండ్ అయితే ఎలా ఉంటుందో అదే మెయిన్ అన్నారు. కోహినూర్ చుట్టూ స్టోరీ ఉంటుంది అన్నారు. చాలా చెప్పారు, కానీ ఏం లేదు, ఏమంటే ఏం లేదు. పాజిటివ్స్ అయితే డెఫినెట్లీ ఫస్ట్ అండ్ ద బెస్ట్ పాజిటివిటీ ఈస్ MM కీరవాణి గారు డిడ్ ఎక్సలెంట్ జాబ్. ఏం లేని సీన్ కి కూడా ఆయన చాలా కష్టపడ్డారు. కొన్ని సాంగ్స్ కూడా బాగా కంపోజ్ చేశారు. నెక్స్ట్ ఈజ్ పవన్ కళ్యాణ్. హీ ట్రైడ్ హిస్ బెస్ట్. ఆయనకున్న టైంలో ఈ మాత్రం అవుట్పుట్ అంటే అఫ్ కోర్స్ అప్రిషియేట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ పాజిటివిటీ ఏంటి అంటే ఏం లేదు, నథింగ్. ఇప్పుడు నెగిటివ్స్ ఏంటి అంటే నిధి అగర్వాల్ అన్నెసెసరీ క్యారెక్టర్. ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత ఏదో ఉంటుంది అనుకుంటే ఏమంటే ఏముండదు. లుక్స్ కూడా ఏదో కొంచెం ఆడ్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్టోరీ. అసలు 2 parts అన్నాడు ఎవడు? ఎందుకు 2 parts? ఫస్ట్ పార్ట్కే స్టోరీ లేదు, సెకండ్ పార్ట్లో స్టోరీకి స్కోప్ లేదు. లెంత్ అయినా కూడా ఒక పార్ట్లో తీసి ఉండాల్సింది. నెక్స్ట్ అండ్ ద బిగ్ నెగిటివ్ థింగ్ ఈజ్ CGI. ప్రతి సీన్ ఏడిపిస్తారు ఏదో పగబట్టినట్టు. ఒక్క సీన్లో అయినా మర్చిపోదామంటే మళ్ళీ ఏదో చేస్తూనే ఉన్నారు, కనిపించేలా చేస్తున్నారు, అది ప్రాబ్లం. నెక్స్ట్ నెగిటివ్ థింగ్ ఈజ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ. ప్రొడ్యూసర్ని సేవ్ చేయడానికి ఎవరో ఒకరు కనుక కళ్యాణ్ గారు ఒప్పుకున్నారేమో కానీ చాలా బ్యాడ్ చాయిస్. సమ్ అదర్ వుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్. సీరియస్లీ వేరే ఎవరైనా ఎంతో కొంత బెటర్గా చేసేవాళ్ళము. క్రిష్ గారు రాసుకున్న స్టోరీని మాడిఫై చేశారు జ్యోతి గారు. అదే కనిపించింది స్క్రీన్ మీద. అండ్ నాకు అర్థం కాదు, హీరోకి హెల్ప్ చేసే వాళ్ళు ఎప్పుడు ఇలానే ఉండాలా? కొంచెం ప్రొఫెషనల్ గా లేక సీరియస్ గా ఉండే క్యారెక్టర్స్ రాసుకోకూడదా? అలా చేస్తే హీరో ఎలివేషన్స్ తగ్గుతాయేనా? వాళ్ళని యూస్ చేసుకొని కూడా హీరోని ఎలివేట్ చేయొచ్చుగా. చాలా మూవీస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు అలా. ఇది ఇప్పటికైనా స్టాప్ చేయాలి ఇలాంటి క్యారెక్టర్స్ రాయడం. మూవీని డ్రాగ్ చేయడానికి, కామెడీ చేయడానికి యూజ్ అవుతారని రాసుకోవడమే తప్ప బోర్ కొట్టేశారు ఇలాంటి క్యారెక్టర్స్. వాళ్ళు ఉన్నారంటేనే పోయింది ఇది కూడా అనే ఫీల్స్ వస్తున్నాయి. ప్లీజ్ స్టాప్ డూయింగ్ దిస్. కళ్యాణ్ గారు 18 minutes ఫైట్ సీక్వెన్స్ ఏదో డిజైన్ చేశారు అని చెప్పారు క్లైమాక్స్ లో. క్లైమాక్స్ చూశాక భయం వేసింది, కొంపదీసి ఇదే అని. కానీ కాదులే, ఆ టోర్నాడోలోంచి బయటపడ్డా. ప్రీ క్లైమాక్స్ లో వస్తుంది కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్. కానీ నేను వేరే ఉంటుంది అనుకున్నా. వాళ్ళు చెప్పినంత అయితే ఏం లేదు.
స్టార్టింగ్లో వచ్చిన ఫైట్స్ బాగున్నాయి దీనికన్నా. అండ్ సనాతన ధర్మం అని కూడా చెప్తారు. ఒకటో రెండో సార్లు దాని గురించి ఏదో ఒకటి చూపిస్తే జస్టిఫై అయ్యేంత చిన్న థింగ్స్ కాదవి. ఎమోషన్ మనకి కనెక్ట్ అయితేనే దానికి జస్టిఫికేషన్ జరిగినట్టు. యాజ్ ఎ ఫ్యాన్గా నాకు బాధగానే ఉంది, కానీ బాలేదు సినిమా. మరీ ఇలా అంటే ఎవరో ఎంకరేజ్ చేయలేరు. ఆల్ హోప్స్ ఆన్ ఓజీ. ఇది చూశాక దానికి కూడా టెన్షన్ పట్టుకుంది. హోప్ ఫర్ ద బెస్ట్. ఇది నేను మూవీ చూశాక పర్సనల్గా ఫీల్ అయిన విషయం. నాకు నచ్చలేదు. మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.